సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు సిఐడి నోటీసులు జారీ చేసింది. ఇవాళ సిఐడి కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు రాలేనని ఆర్జీవీ సిఐడి అధికారులకు సమాచారం ఇచ్చారు. సినిమా ప్రమోషన్లో బిజీగా ఉండటం వల్ల విచారణకు హాజరు కాలేనని, ఈ నెల 28న సినిమా విడుదల ఉండటంతో తీరిక లేదని పేర్కొన్నారు. తనకు 8 వారాల సమయం కావాలని, ఆ తర్వాత తేదీ ఇస్తే విచారణకు వస్తానని సిఐడి ఇన్స్పెక్టర్ తిరుమలరావును కోరారు. అయితే సిఐడి అధికారులు ఆయన వినతి మేరకు 8 వారాల సమయం ఇస్తారా లేదా మరోసారి నోటీసులు జారీ చేస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా 2019లో రామ్ గోపాల్ వర్మ కమ్మరాజ్యంలో కడప రెడ్లు పేరుతో ఓ సినిమా తీశారు. ఆ మూవీపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేయడంతో అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనే పేరుతో సినిమాను విడుదల చేశారు. ఈ సినిమాను యూట్యూబ్లో మాత్రం కమ్మరాజ్యంలో కడప రెడ్ల పేరిట విడుదల చేశారని గుంటూరు జిల్లాకు చెందిన మంగళగిరి సమీపంలోని ఆత్మకూరుకు చెందిన వంశీకృష్ణ బండారు సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.